అచ్యుతాపురంలో ఏదైతే జనసేన నాయకుడు పాటంశెట్టి సూర్యచంద్ర ఆమరణ దీక్ష కూర్చున్నాడో ఆ దీక్షకి జనసేన అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. పార్టీ నాయకులే కాకుండా ఇతర పార్టీ అంటే ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ పార్టీ అలాగే బీజేపీ పార్టీ నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారు. మేము పార్టీలకి కాదు, మేము మనిషికి సపోర్ట్ చేస్తానంటున్నారు. అటువంటి నాయకులు వైసీపీ ఒక నాయకులు అయితే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏంటనేది. నమస్కారం అండి, నా పేరు ఉంగరాల ఆదివిష్ణు. మాది తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంపఎర్రంపాలెం గ్రామం. నేను వైసీపీ కార్యకర్తనండి. ఏదైతే 2011 మార్చి 12వ తేదీన జగ్గంపేట గడ్డపైన వైసీపీ ఆవిర్భావం చెందిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ గత దశాబ్ద కాలంగా ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థుల విజయానికి ఒక సైనికుడిలాగా క్రమశిక్షణ కలిగిన నిబద్ధత కలిగిన కార్యకర్తగా నేను పనిచేస్తూ వచ్చాను. అయితే ఇటీవల కాలంలో గత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల వరకు కూడా నేను పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి ఒక సుమారు సంవత్సరంన్నర నుంచి నేను వైసీపీ పార్టీలో కొంచెం స్తబ్దుగా ఉన్నాను. పార్టీలోనే ఉన్నాను. ఎంచేత అంటే అక్కడ 2 సార్లు మేము వైసీపీ ఎమ్మెల్యేని గెలిపించుకోవడం జరిగింది. 2014లో రాష్ట్రం అంతా కూడా టీడీపీ గెలిచినా ఇక్కడ వైసీపీ అభ్యర్థిని గెలిపించుకున్నాం, జ్యోతుల నెహ్రూ గారిని. అలాగే ఆయన మమ్మల్ని మా మనోభావాలను దెబ్బతీస్తూ మా పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోవడం మాకు ఎంతో బాధ కలిగించింది. ఆ తర్వాత మళ్ళీ జ్యోతుల చంటిబాబు గారిని గెలిపించుకున్నాం. ఆయన కోసం కూడా అహర్నిశలు కష్టపడి పనిచేసినా సరే కనీసం పార్టీ కార్యకర్తలను పట్టించడం ఆయనకు ఉండటం లేదు. అంచేత కొంచెం మౌనంగా ఉన్నాం. అయితే ఇప్పటికీ వైసీపీ కార్యకర్తనే నేను. అయితే పాటంశెట్టి సూర్యచంద్ర గారు ఆయన యొక్క నిబద్ధత, ఆయన యొక్క చిత్తశుద్ధి, ప్రజా జీవితంలో ఆయన పనిచేసినటువంటి తీరు నన్ను ఎంతో ఆకర్షించింది. ఆయన సుమారు 4 సార్లు ప్రతి ఇంటింటికి వచ్చి కలవడం, ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తూ ప్రాణాలను పణంగా పెట్టి అనేక సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేయడం అది చూసి అసలు ఇటువంటి నాయకుడికి కదా మనం ఓటేయాలి, ఎంత నిబద్ధతతో ఈయన పనిచేస్తున్నాడు, ఇటువంటి ప్రజల గొంతుకను ఆ అసెంబ్లీలో వినిపించేటటువంటి వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా సరే ఆయనకి ఓటేయాలని నేను అనుకున్నాను. ఆయనకి జనసేనకి టికెట్ ఇస్తే నేను ఆయనకి ఓటేద్దామని కూడా అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు వేళ ఆయనకి జనసేన ఇవ్వలేదు. అంటే ఇప్పుడు మీరు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారని చెప్తున్నారు కదా, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో మీ జగ్గంపేట నియోజకవర్గం నుంచి తోట నరసింహ అయితే అభ్యర్థిగా ప్రస్తుతం సమన్వయకర్తగా ఉన్నాడు, అతనే అభ్యర్థి అంటున్నారు. అంటే మీకు ఆయన మీద వ్యతిరేకత ఉందా, లేకపోతే మీ నాయకుడు చేసే కార్యక్రమాలపై వ్యతిరేకత ఉండి సూర్యచంద్రతో నిలుద్దాం అనుకున్నారా? నరసింహం గారి మీద అయితే నాకు వ్యతిరేకత లేదండి, ఆయనతో నాకు పరిచయం కూడా లేదు. అయితే ఇప్పటికి నేను 2 సార్లు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేలు అయితే మా మనోభావాలను దెబ్బతీశారు. మాలాంటి నిబద్ధత కలిగిన కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసి ఒక ఆయన పార్టీ ఫిరాయించాడు, ఒక ఆయనేమో కనీసం కార్యకర్తలను పట్టించుకోవడం. అందుచేత ఆ ఎమ్మెల్యేల మీద నాకు కొంచెం వ్యతిరేకత, కొంచెం కాదు, వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే వాళ్ళు అభ్యర్థులుగా ఉంటే ఓటేయకూడదని అనుకున్నాను. కానీ ఇప్పుడు అభ్యర్థి ఎవరో ఇంకా తెలీదు. నరసింహం గారిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆయన మీద అయితే నాకు వ్యతిరేకత లేదు. అంటే ఇప్పుడు జనసేన అభ్యర్థి సూర్యచంద్ర అయితే మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు. అంటే మీ ప్రభుత్వం మీద మీకు వ్యతిరేకత ఉందా పూర్తిగా? జగన్ మీద ఈ జగన్ ఇచ్చే పథకాలు అన్ని కూడా ఫేక్ పథకాలని మీ దృష్టిలో ఉందా? ప్రభుత్వం మీద నాకు వ్యతిరేకత లేదండి. అయితే మా శాసనసభ్యుల పనితీరు మీద నాకు అసంతృప్తి ఉంది. అంటే గత నెహ్రూ గారి మీద కానీ చంటిబాబు గారి మీద కానీ వాళ్ళ మీద అసంతృప్తి ఉంది. అంచేత ఈయనైతే సూర్యచంద్ర గారు అయితే మంచి ఎమ్మెల్యే అవుతాడు, ప్రజల గొంతుకు వినిపిస్తాడు, ప్రజా సమస్యలపై స్పందిస్తాడు, ఎవడు పిలిచినా సామాన్యుడు పిలిచినా పలుకుతాడు, వస్తాడు అనే ఒక ఈయన వ్యక్తిగతంగా ఈయన మీద నాకు మంచి అభిప్రాయం ఉండడం చేత ఈయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఓటేద్దామనే ఆలోచన అయితే నాకు ఉంది. అయితే జనసేన నుంచి చేసినా ఆయనకి సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు ఆయన రాలేదు. అయితే ఇప్పుడు నేను మీ ద్వారా మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఒక విషయం తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఇటువంటి మంచి వ్యక్తికి మన జగ్గంపేట టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. వైసీపీ టికెట్ ఈయన పాటంశెట్టి సూర్యచంద్ర గారికి ఇస్తే ఈయనకి ఎటువంటి మచ్చలేదు. అయితే డబ్బు లేదు ఈయన దగ్గర. అది ఇప్పుడు ఆయనకి టికెట్ రాకపోవడానికి కారణం అదే అని నేను అనుకుంటున్నాను. డబ్బు కాదు మనకు ముఖ్యం, ప్రజా సమస్యలపై స్పందించే మంచి మనసు, నిబద్ధత, స్పందన కావాలి. అటువంటి అన్నీ ఆయనలో ఉన్నాయి. ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఆయనలో ఉన్నాయి. కాబట్టి ఆయనకి వైసీపీ టికెట్ ఇస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే మీ నాయకుడు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్ అయితే సామాన్యుడికి పట్టం కడతాడా అనే మీకు ఏమైనా ఆలోచన ఉందా? ఉండొచ్చండి. ఆయన మరి నందిగాం సురేష్ ఇలాంటి పేదవాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చిన సంఘటనలు నా దృష్టిలో ఉన్నాయి. అంచేత ఈయన పేదవాడే అవ్వచ్చు, కానీ మనకి వ్యక్తిత్వం కావాలి,
సమస్య మీద పోరాడే దృఢమైన సంకల్పం కావాలి. అటువంటి వ్యక్తిత్వం ఈయనలో ఉంది. అందుకు నేను ఆయన ఎమ్మెల్యే అయితే ఆయన పార్టీలు కూడా చూడడం, బహుశా ఆయన ఎమ్మెల్యే అయితే అందరినీ సమానంగా కలుపుకుని వెళ్ళిపోయే మంచి మనసు ఉంది. అంచేత ఆయన ఏ పార్టీ నుంచి రేపు ఒకవేళ బీజేపీ నుంచి పోటీ చేసినా సరే ఆయన మేము సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి అయితే పార్టీలతో సంబంధం లేదు. ఇక్కడ మేము వ్యక్తిగతంగా వచ్చాం, వ్యక్తి మీద అభిమానంతో వచ్చాం. సూర్యచంద్ర అంటే ప్రతి ఇంట్లోనే ఉండే ఒక మనిషి, అంతే తప్పితే అతనికి డబ్బు కానీ లేకపోతే ఇంకోటి కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా వచ్చాడు. ఇటువంటి నాయకుడు మా వైఎస్ఆర్ పార్టీలో కూడా ఇటువంటి నాయకుడు అభ్యర్థిగా ఉంటే ఇంకా మేము మరింత ఉత్సాహంగా ముందుకైతే సాగుతాం. కాబట్టి మేము పార్టీలతో కాదు, ఇక్కడ అభ్యర్థి ఎవరనే దాని మీద పనిచేస్తాం అంటే అని చెప్తున్నారు. కాబట్టి రానున్న ఎలక్షన్లో ఏం జరుగుతుందని మేము చూడాలి.